ఎస్ఎస్ఎంబి 29 హిమాలయాల్లో ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సూపర్ స్టార్ మహేష్ బాబు మంచు పర్వతాల్లో హిమాలయ మంచు పర్వతాల్లో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచవ్యాప్తంగా మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. ఇది కొంచెం ఏతో తీసుకోబడింది. సో మన మహేష్ బాబుని గ్లోబల్గా థియేటర్లో చూడాలని మీతో పాటు నాకు ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మంచు పర్వతాల్లో హిమాలయ మంచు పర్వతాల్లో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచవ్యాప్తంగా మీతో పాటు నేను మన మహేష్ బాబుని గ్లోబల్గా థియేటర్లో చూడాలని మీతో పాటు నాకు ఉంది. సో దానికోసమే ఈ వీడియో నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక పాజిటివ్గా ఒక హ్యాండ్సమ్గా దీన్ని తయారు చేస్తున్నాను. ఒక సినిమా ఒక డైరెక్టర్ తీస్తుందంటే చూడాలి అనిపిస్తుంది లేదా ఆలోచిస్తాం. అదే రాజమౌళి తీస్తున్నాడంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క ఫ్లాపు లేదు. ఎస్ఎస్ఎంబి 29 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ ఎదురు చూస్తున్నారు. యూట్యూబ్లో గూగుల్లో సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి. మంచు పర్వతాల్లో హిమాలయ మంచు పర్వతాల్లో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచవ్యాప్తంగా మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. ఇది పూర్తిగా ఫ్యాన్ మేడ్ పూర్తిగా. సో ఇది కొంచెం ఏతో తీసుకోబడింది. సో మన మహేష్ బాబుని గ్లోబల్గా థియేటర్లో చూడాలని మీతో పాటు నాకు ఉంది. సో దానికోసమే ఈ వీడియో నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక పాజిటివ్గా ఒక హ్యాండ్సమ్గా దీన్ని తయారు చేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో మన మహేష్ బాబు థియేటర్లో ఆ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ చూస్తే కాబట్టి మీకు అప్పుడే అనిపిస్తుంది ఇది మహేష్ బాబు హ్యాండ్సప్ లుక్. హాలీవుడ్ హీరోకి ఏ మాత్రం తగ్గని గ్లామర్ అని చెప్పాలి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కుమార్ చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సో నవంబర్లో రిలీజ్ అవబోతుంది. చిన్న టీజర్ సినిమాకు సంబంధించింది వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కొత్త ప్రపంచాన్ని మీతో పాటు నేను కూడా చూస్తా. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొదలు పెడితే రీసెంట్గా వచ్చిన ట్రిపుల్ ఆర్ వరకు అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే, అన్ని ఇండస్ట్రీ హిట్ మూవీసే. అది రాజమౌళి ట్రాక్ రికార్డ్. ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ప్రపంచ డైరెక్టర్లందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జేమ్స్ కెమెరామెన్, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, కింగ్ కాంగ్ డైరెక్టర్ చాలామంది రాజమౌళి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ మూవీ ఆ రేంజ్లో హిట్ అయింది, ప్రపంచాన్ని షేక్ చేసింది. నాడు నాటు పాట మనంతా తెలిసిందే. అందుకే ఈ ఎస్ఎస్ఎంబి 29లో ఎలాంటి సాంగ్ ఉండబోతుంది, ఎలా ఉంటాయి పాటలు, ఎలా ఉంటాయి సినిమా, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త ప్రపంచాన్ని మీతో పాటు నేను కూడా చూస్తా. సో మనం తప్పకుండా చూడాలి. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై ఎస్ఎస్ఎంబి 29 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.